అమెరికా గురించి బైబిల్లో ఎక్కడ ఉంది ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. అమెరికా దేశం ప్రారంభంలో 13 బ్రిటిష్ కాలనీస్తో మొదలైంది. అమెరికా వారి జాతీయ జెండాలోని చారలు 13 ఉంటాయి. ఈ చారలు ఎరుపు మరియు తెలుపు రంగులో ఉంటాయి. ఒకసారి మనం 13 కాలనీస్ ఫ్లాగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ దేశపు జెండా కనబడుతుందో చూడండి. ఈ 13 చారలు అమెరికా దేశం 13 కాలనీస్తో ప్రారంభం అయింది అనే విషయాన్ని గుర్తు చేస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా జెండాలో 13 చారలు 50 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 50 నక్షత్రాలు అమెరికాలోని 50 రాష్ట్రాలకు గుర్తు. కానీ అమెరికా యొక్క ప్రారంభంలో వారు రూపొందించిన జాతీయ జెండాలో 13 చారలు 13 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా వారి యొక్క జాతీయ జెండాను 25 సార్లకు పైగా మార్పులు చేస్తూ వచ్చింది. కానీ 13 చారల గుర్తు మాత్రం మారలేదు. ఇది 13వ నెంబర్కి అమెరికాకి ఉన్న సంబంధం. సరే, ఇప్పుడు అమెరికా గురించి బైబిల్లో ఏముందో చూద్దాం. అమెరికా గురించి బైబిల్లో నేరుగా ప్రస్తావించలేదు, కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అమెరికా గురించి రాయబడినట్లుగా బైబిల్ పండితులు గుర్తించారు. ఎందుకంటే ఈ 13 అనే సంఖ్య అమెరికాను సూచిస్తుంది అనే ఆలోచనతో. ఇప్పటిదాకా మనం చూసిన విషయాలు ఏదో యాదృచ్ఛికంలా అనిపించవచ్చు, కానీ ఇది ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది బైబిల్ పరిశోధకులు, చాలా మంది సేవకులు బోధించి వెళ్లిపోయిన సంగతులు. ఒకప్పుడు ఈ విషయాలు అన్ని ఎవరూ పట్టించుకోలేదు. అంత్య దినాలలో మన కళ్ళు తెరవబడాలి అని దేవుడు మనకు కృపనిచ్చి ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూస్తే అక్కడ 2 క్రూర మృగాల గురించి రాయబడినట్టుగా కనబడుతుంది. మొదటి క్రూర మృగం 13వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. ఈ మృగం ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఆ మృగం ఏంటో ఎవరో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రెండో మృగం 11వ వచనంలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచూ ఉండెను. చూశారుగా, ముందుగా మనకిక్కడ మృగం అంటే ఏంటో అర్థం తెలియాలి. ఇక్కడ మృగం అనగా ఒక దేశం లేదా రాజ్యం గురించి దేవుడు రాయించాడు అని మనం గ్రహించాలి. అదేంటి, మృగం అంటే ఒక దేశమే అని మీరు ఎలా చెప్తున్నారు అంటారా? ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం వచనం గమనించండి. తెలుగు బైబిల్లో 4 జంతువులు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 4 బీస్ట్స్ అని కనబడుతుంది. బీస్ట్ అనగా తెలుగులో మృగం. దానియేలు గ్రంథంలో దేవుడు 4 రాజ్యాలను మృగంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న మృగాలు కూడా రాజ్యాలు, దేశాలుగా భావిస్తున్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు అని రాయబడి ఉంది. కొమ్ము అనగా శక్తికి గుర్తు. 2 కొమ్ములు అనగా అమెరికాలోని రాజకీయ వ్యవస్థకు సూచన. మీరు ఒకసారి గమనిస్తే అమెరికాలో 2 ప్రధాన రాజకీయ పార్టీలే కనబడతాయి. ఈ 2 పార్టీలు అమెరికా యొక్క 2 రాజకీయ శక్తులు. పౌరుల స్వేచ్ఛ మరియు మతపరమైన స్వేచ్ఛ అనే 2 రాజ్యాంగ సూత్రాలపైన ఆధారపడినట్టు కూడా ఇది సూచిస్తుంది. ఈ అమెరికా గొర్రెపిల్లలాగా కనబడుతూ ఘటసర్పం వలె మాట్లాడుతుంది అని రాయబడి ఉంది.